అవును, ఈ టాబ్లెట్లు క్రమం తప్పకుండా వాడితే 15 రోజుల్లో మాట వస్తుందని డాక్టర్ చెప్పాడు కదా. మాట వస్తే జైల్లో పెట్టిస్తాడు కదా నాన్న. అందుకే కదరా ఆయనకి శాశ్వతంగా మాట రాకూడదనే నకిలీ టాబ్లెట్లు తీసుకొచ్చా. ఏమండి, ఈ టాబ్లెట్స్ అచ్చం ఒరిజినల్ టాబ్లెట్స్ లాగానే ఉన్నాయి కదండి? అవును, క్లబ్లో పేకాట ఫ్రెండ్ డాక్టర్ ఉంటే అతన్ని అడిగి ఈ నకిలీ టాబ్లెట్లు తెచ్చాను. అయ్యో, అవి వేసుకుంటే డేంజర్ ఏమో కదా నాన్న. పాపం తాతయ్య. డేంజరే, మాట శాశ్వతంగా రాదు, నరాలు పనిచేయవు, జీవితాంతం మంచం మీద శవంలాగే ఉండాలి. మరి తాతయ్య వేసుకోడు కదా నాన్న. వేసుకుంటాడు, కానీ అమృత చేతులతో వేయిస్తే వేసుకుంటాడు. అమృత, నేను పాలు చల్లారుస్తాను, నువ్వు టాబ్లెట్స్ వేయమ్మా. అలాగే అత్తయ్య. నీ చేతులతోనే వేయిస్తే నాన్న వేసుకుంటాడు. ఇదిగో అమ్మా. మావయ్య కొంచెం వాటర్ ఇవ్వండి. తీసుకో. టాబ్లెట్ వేసుకుంటా తాతయ్య. తాతయ్య అనండి. వేసుకోండి తాతయ్య, ప్లీజ్ తాతయ్య. ఏమేం తాతయ్య మీకు? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఈ టాబ్లెట్ వేసుకుంటే 15 రోజుల్లో మాట వస్తుందని చెప్పారా లేదా? వేసుకోండి. తాతయ్య, మీకు ఈ మనవరాలతో మాట్లాడాలని లేదా? పోన్లేమ్మా, తర్వాత వేద్దుగానిలే. లేదు మావయ్య, టైంకి మందులు వాడమని డాక్టర్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అవును, ఈ టాబ్లెట్స్ నీకోసమే కదా తాతయ్య. బెట్టు చేయకుండా వేసుకోండి. ఇప్పుడు మీరు ఈ టాబ్లెట్ వేసుకోపోతే నేను చచ్చిపోయినంత తొట్టు. వేసుకుంటారా లేదా? అమృత, నువ్వు నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఈ తాతయ్య కోరుకుంటున్నాడమ్మా. అలాంటిది నువ్వు చచ్చినంత ఒట్టు అన్నాక వేసుకోకుండా ఉంటానా? ఈ ముసలి ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత. కనీసం నీ చేతుల్లో ప్రాణం వదిలేనన్న అదృష్టంతోనైనా నన్ను ప్రాణం వదలని. వేసుకుంటానమ్మా, వేసుకుంటాను, తప్పకుండా వేసుకుంటాను. నా కోసం వేసుకోండి ప్లీజ్ తాతయ్య. తాతయ్య, ఇది వేసుకుంటూ మీ ఆరోగ్యం తొందరగా కుదుట పడుతుంది. వేసుకోండి, వేసుకుని తాతయ్య. ఎవర్రా ఫోను? యుఎస్ నుంచి చైతన్య నాన్న. తాతయ్య, మీరు ఆగండి తాతయ్య. మాట్లాడు. హలో. ఏరా అన్నయ్య, ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది? నిన్ననే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాం. అసలు తాతయ్యకి ఏమైంది?
ఆ, ఆ, ఆ. మీరు ఆగండి తాతయ్య, రే చైతన్య, ఆగండి. పాపం వికాస్ ఎలా చెప్పాలో తెలియక బాధపడుతున్నాడ్రా. అసలు ఏమైంది డాడీ? ఆ, ఆ, ఆ. తాతయ్యకి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి. ఓ మై గాడ్. అవునరా, హాస్పిటల్ నుంచి నిన్నే డిశ్చార్జ్ చేసి ఆ, తీసుకొచ్చాను. ఆయనైతే ఆరోగ్యంగానే ఉన్నాడు. డాడీ ఒకసారి తాతయ్యకి వండి మాట్లాడతాను. సారీరా, తాతయ్యకి మాట కూడా పడిపోయింది. ఆ, డాడీ ఏంటి మీరు మాట్లాడేది? అసలు మీరంతా ఏం చేస్తున్నారు? తాతయ్యకి కాళ్ళు చేతులు పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అదేరా మాకు అర్థం కావట్లేదు. డాడీ మీ మాటలు వింటుంటే నాకేం నమ్మబుద్ధి కావడం లేదు. ఒకసారి అమృతకు ఫోన్ ఇవ్వండి. సరే అమృత, హలో. అమృత గారు, తాతయ్య పరిస్థితి. అవును, మామయ్య గారు చెప్పింది నిజమే. తాతయ్య అన్నయ్యతో మీ పెళ్లి చేయాలని ఆనందంగా ఉంటే ఇదెలా జరిగింది? మీరేం కంగారు పడకండి. ఇంకో 15 రోజులు మాట వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడేం జరిగిందో అన్నీ ఆయన చెప్తారుగా. తాతయ్యని చూడడానికి ఇండియా రావాలని ఉంది, కానీ ప్రాజెక్టు మధ్యలో వదిలేసి రాలేను. పర్వాలేదు, ఇక్కడ మేమందరం ఉన్నాంగా. మీరేం భయపడకండి. ఆ, మీరున్నారన్న నమ్మకంతోనే ఇండియా రాకుండా డ్రాప్ అవుతున్నాను. ప్లీజ్ అమృత గారు, తాతయ్యని జాగ్రత్తగా. తాతయ్యతో మీరు ఒకసారి మాట్లాడండి. ఒకసారి తాతయ్య చెవి దగ్గర పెట్టండి. తాతయ్య, తాతయ్య, ఆ, ఐఎమ్ సారీ తాతయ్య. ఆ, 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 ఆ. మీకేం కాదు తాతయ్య, మీరు మళ్ళీ మాట్లాడతారు. మీకేం కాదు తాతయ్య, మీరు తప్పకుండా లేచి నిలబడతారు. గాడ్ ఈస్ గ్రేట్ తాతయ్య, మీకేం కాదు. హలో చైతన్య గారు, చూశారుగా తాతయ్య పరిస్థితి. అమృత గారు, మా వాళ్ళ గురించి వదిలేయండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు తాతయ్యని బాగా చూసుకుంటారు. ఆయన ఆరోగ్యంగా లేచి మళ్ళీ మామూలు అవుతారని నా నమ్మకం. తప్పకుండా చైతన్య గారు. నేనే కాదు, అత్తయ్య, మావయ్య, వికాస్ అందరం ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. మీరేం వరి అవ్వకండి. సరేనండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. టేక్ కేర్. అలాగే. పాపం చైతన్య గారు బాగా వరి అవుతున్నారు. మీరు బెట్టు చేయకుండా మందులు వేసుకోవాలి తాతయ్య. అవునా, మా కోసమైనా నువ్వు టైం టు టైం మందులు వేసుకోవాలి. అమృత, నువ్వు ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు కదమ్మా, వెళ్ళి టిఫిన్ చేయమ్మా. అలాగే అత్తయ్య. ఏనన్నా, నువ్విప్పుడు ఆరోగ్యవంతుడివై లేచి హ్యాపీగా తిరగడం అవసరం ఉంటావా? కొడుక్కి ఆస్తిలో పైసా కూడా ఇవ్వని పనికి మాలిన తండ్రివి నువ్వు బతికి ఏం లాభం? ఏంటి వీడింత రాక్షసంగా మాట్లాడుతున్నాడు ఏంటని చూస్తున్నావా? నీ మీద నాకు విరక్తి పుట్టిందనా? యుఎస్ నుంచి వాడేదో నీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడ్డాం, నీ మనవరాలు తాతయ్యకి ఏం కాదని చెప్పడం, నువ్వేమో ఏదో చెప్పాలని అని ప్రయత్నం చేయడం. మార్నింగ్ షో మంచి రసపట్లో నటించావనుకో. సో షోకి క్లైమాక్స్ కన్నీళ్ళు. షో అయిపోయింది. కర్టెన్ క్లోజ్. రెస్ట్ తీసుకో తాతయ్య. నెక్స్ట్ షో నాది. రెడీగా ఉండు. బాయ్ బాయ్ బాయ్.
సుబ్బు, అవతార్ 50,000 ఇచ్చాడు. నేను 50,000 ఒక్క రూపాయి ఇచ్చాను. మళ్ళీ 50,000 ఇస్తాను. టోటల్గా ₹1,00,000 అవుతుంది. ఫైనల్గా నేనే వరుణ్ణి. సుబ్బుతో పెళ్ళి. ఆ తర్వాత ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లాను నా పేరు వల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి. అక్క హాస్టల్కి వెళ్ళింది. ఇంకా భయం ఎందుకురా? ఈ డూప్లికేట్ కీస్తో బీరువా ఓపెన్ చేయడం, మనకు కావాల్సిన క్యాష్. మియావ్. అయ్యో, క్యాష్ లేదే. క్యాష్ లేకపోతేనే కనకం ఉందిగా. నెక్లెస్, దుద్దులు, చైను, గాజులు. గాజులు భలే ఉన్నాయి. సుబ్బలక్ష్మికి ప్రజెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. గాజులు చాలు, మిగతా వాటి సంగతే తర్వాత. అక్క, అది గాజులు. అసలు నేను అక్కడని గుర్తున్నాను నీకు? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? నువ్వెంత తప్పు చేస్తున్నావు ఆలోచించవా? అక్క, అది నీకు చెప్దామని అనుకున్నాను, నువ్వు కాదంటావేమో అని. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నెల రోజుల్లో 5 లక్షల రూపాయలు ఎవరైతే ముందుగా సుబ్బలక్ష్మి పేరు మీద డిపాజిట్ చేస్తారో వాళ్లే గెలిచిన. అందుకని దొంగతనం చేస్తావా? ఇలా చేయడం తప్పనిపించట్లేదా? తప్పలేదక్క. నీకేమో సుబ్బలక్ష్మి అంటే ఇష్టం లేదు. మా ప్రేమ గురించి తెలిసిన రోజున ఒప్పుకోనుంటే ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు. సుబ్బలక్ష్మి బావ అవతార్ నాకు కాంపిటీషన్గా వచ్చాడు. అతనికంటే ముందు నేను ఎలాగైనా 5 లక్షలు సంపాదించి సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోవాలి. అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. జాబ్ ట్రయల్స్ కూడా చేశాను. నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించాలంటే చాలా కష్టం. అందుకని దొంగవయ్యావు. కానీ అలా చేస్తే ఈ అక్క ప్రేమను పోగొట్టుకుంటావని ఆలోచించలేదా? ఇలాంటి చండాలమైన పనులు అక్కకి ఇష్టం ఉండదని తెలీదా? తెలుసు, కానీ తెలిసి కూడా దొంగతనం చేస్తున్నావంటే నిన్ను ఆ సుబ్బలక్ష్మి మాయ చేసింది. లేకపోతే 50,000 దొంగతనం చేసి తీసుకెళ్ళగానే అక్కకు కూడా డౌట్ రాలేదని ఆలోచించలేకపోయావు. రెండోసారి డూప్లికేట్ కీతో ధైర్యంగా పట్టపగల దొంగతనం చేస్తున్నావంటే నువ్వెంత ప్రేమ పిచ్చిలో పడ్డావో ఆలోచించరా. రేయ్, మీ అక్కగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఆడది ఆవకాయ దెబ్బ లాంటిది, మగాడు నూనె లాంటివాడు. ఎంత నూనె పోసినా ఆవకాయ దెబ్బలా పీల్చుకుంటూనే ఉంటుంది. ఆడదాని చేతిలో మగాడు అంతే, చివరికి పిప్పి అవ్వాల్సిందే. అక్క, సాటి ఆడదానిగా ఆడవాళ్ళ గురించి. నేను మాట్లాడేది అందరు ఆడవాళ్ళ గురించి కాదు, నీ సుబ్బలక్ష్మి గురించి. అలాంటిదేం లేదక్క. సుబ్బలక్ష్మి చాలా మంచిది. అది మంచిదైతే నువ్వెందుకురా దొంగవయ్యావు? నా తమ్ముడు నా ఇంట్లోని నా ముందు దొంగోడయ్యాడంటే నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అక్క, సరే, పొద్దున్నే నా సొల్యూషన్ చెప్తావనుకున్నాను, చెప్పలేదు. 12 నెలలుగా ప్రేమించిన అమ్మాయి కోసం 25 ఏళ్ళుగా ప్రేమించి పెద్ద చేసిన అక్కనే మర్చిపోయావు. అక్క, నువ్వంటే నాకు చాలా గౌరవం. గౌరవం ఉంటే ఇలా చేయవురా. అమ్మ నాన్న లేని నిన్ను ఆ లోటు లేకుండా పెంచాను. నేను పెళ్లి చేసుకోకుండా నీకోసం, నీ సంతోషం కోసం బతుకుతున్నాను రా. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్న సమయంలో నువ్వు ఇలా ప్రేమలో పడి దొంగలా తయారయ్యావు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? సుబ్బలక్ష్మిని మర్చిపో, నేను చెప్పినట్టు విను. ఈ ఆస్తంతా నీదేరా.
నీకోసమే సంపాదిస్తున్నాను. నేను చెప్పినట్టు విని సుబ్బలక్ష్మిని మర్చిపో. అక్క, అది జరగదు. నా ప్రేమ పవిత్రమైనది. నా ప్రేమలో నిజాయితీ ఉంది. ఈ దొంగతనం ప్రేమ కోసమే కానీ నిజంగా నేను దొంగని కాదు కదక్క. అంతేకాదు, నువ్వు సుబ్బలక్ష్మిని అపార్థం చేసుకున్నావు. ఇప్పటికైనా మా ప్రేమను అర్థం చేసుకో అక్క. వెంగయ్య, అక్కగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఆ గాజులు ఇక్కడ పెట్టి లోపలికెళ్ళు. సారీ అక్క, నాకు నా ప్రేమే కావాలి. వీడిలా తయారవడానికి కారణం ఆ సుబ్బలక్ష్మి. ముందు దాని సంగతి చూడాలి. అప్పుడు కానీ వీడు దారిలోకి రాడు.